హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో. ఇది మా భోగి రోజు వ్లాగ్. నేను లేవగానే కెమెరా పట్టుకున్నాను. నేను లేచే టైంకి అందరు రెడీ అయిపోయారు. చెప్పాను కదా భోగి రోజు త్వరగా స్నానం చేస్తే హైట్ ఎదుగుతారని. నా హైట్ అయితే నాకు సరిపోయింది, మిగతా వాళ్ళకి చాలలేదు. అందుకని త్వరగా లేచి స్నానం చేశారు. మా నిఖిత ఈ వీడియోలో చాలా క్యూట్గా మాట్లాడింది, కానీ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వచ్చడం వల్ల మ్యూట్ పెట్టేశాను వీడియో అంతానా. సారీ ఫర్ దట్. మైక్ కొనేదాకా అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఒక పాప నవ్వుతూ వెళ్ళిపోయింది కదా, తనే మా చెల్లి తేజ. అండ్ మా అక్క కూడా మీతో మాట్లాడాలనుకుంది. హాయ్ చెప్పింది, అందరికీ హ్యాపీ భోగి చెప్పింది. అండ్ వెనకాతల బ్యాక్గ్రౌండ్లో మా తమ్ముడు నలుగు పెట్టుకొని స్నానం చేస్తున్నాడు, అది ఎవరు చూడొద్దు. అండ్ అలా ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు ఒకటి చూపిస్తాను. అదేంటంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి చిన్న భోగిమంట వేశారనమాట. ఫస్ట్ బ్యాచ్ అంటే మా నిఖిత వాళ్ళే. ఎందుకంటే నిఖిత చిన్నపిల్ల కదా, తను 4 o'clockకి లేచి నీట్గా నలుగు పెట్టుకొని స్నానం చేసి రెడీ అయిపోయింది లేచేటప్పటికి. నేను ఏ టైంకి లేచానని మాత్రం అడగొద్దు, నేను చెప్పలేను కూడా, ఎందుకంటే నేను చూడలేదు టైం. అప్పటికి మొత్తం ఫాగీగా ఉంది చూడండి. అండ్ బై ద వే అది మా మామయ్య వాళ్ళ ఇల్లు. మేము ఎవ్రీ పొంగల్కి వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. మా మామయ్యని చూస్తారా, రండి చూపిస్తా, తనే మా మామయ్య. అండ్ పక్కనున్న మధ్య మా చిన్నక్క అనమాట. వేడినీళ్ళు పెడుతున్నారు అందరికీ, ఒక్కొక్కరికి, అంటే బ్యాచ్ వైజ్. సో ఆ వేడినీళ్ళలో నేను కొంచెం వేసుకున్నాను. ఇంకా దేవుడి గదిలోకి వెళ్తే మా మమ్మీ మా పెద్దమ్మ పూజ చేస్తున్నారు. మాకు 3 పెద్దమ్మలు, 2 పెద్దమ్మలు, ఒక మా మమ్మీ ఉన్నారనమాట. ఫస్ట్ పెద్దమ్మ తిను, ఇంకో పెద్దమ్మ నుంచి బయట ఇంట్లో వర్క్స్ చేస్తున్నారు. అండ్ మా మమ్మీ చూసారు కదా, ఎక్కడికి వెళ్ళినా పూజ మాత్రం వదలరు. పూజగా అంటే మమ్మీకి చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు పైకి వచ్చామన్నమాట. చూడండి చాలా ఫాగ్గా ఉంది, 6 అయినా కూడా. అందరూ ఇంకా స్నానాలు అన్నీ చేసుకున్నారు అనుకుంటా. చూడండి మంటలు వస్తున్నాయి, భోగి మంటలు. ఎక్కడ పడితే అక్కడ ఇంకా భోగి మంటలు వేస్తారు కదా భోగి కాబట్టి. సో ఇదైతే మాకు అన్నిటికన్నా ఫేవరెట్ ప్లేస్. చూసారా, మా చెల్లి నేను పైన రెడీ అవుతుంటే, కింద రెడీ అవుతుంటే పైనుండి వీడియో తీస్తుంది అనమాట. ఇంకా హాయ్ చెప్పమంటే నేను నిద్రమోహంతో హాయ్ చెప్పాను. కానీ మా చెల్లి మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తూ వీడియో అయితే తీసింది. మా పెద్దమ్మ కూడా మంచిగా ఇంట్రెస్ట్గా చూపించారు. చూసారా మా నిఖిత అత్త కోడళ్ళు ఎలా ముద్దులు పెట్టుకుంటున్నారా. ఇంకా నేను స్నానం చేద్దామని ఇంకా మా మమ్మీ దగ్గరికి వచ్చి ఇస్తున్నాను నా జ్యువెలరీ అంతానా. ఇంకా బై ద వే ఈ వీడియో అయితే మా నిఖిత తీసిందంట. చెప్పమంది మన వ్యూవర్స్ అందరికీ, చెప్పు పిన్ని ఈ వీడియో నేనే తీసాను ఈ హాఫ్ అని చెప్పమంది. ఇంకా చెప్తున్నాను చూడండి. మా మమ్మీ నాకు బ్లెస్సింగ్స్ మమ్మీ ఇవ్వాలి కానీ నేను ఇస్తున్నాను, అంటే అలవాట్లో పొరపాటు. ఇంకా మా మమ్మీ అయితే తులసమ్మవారికి పూజించుకుంటున్నారు. తులసమ్మవారికి పూజించిన వెంటనే ఇంకా ఖాళీగా ఉంటారో మన ఆడోళ్ళు. చూశారు కదా, శారీస్ ఎవరెవరు ఎక్కడ కొన్నారు, ప్రైజ్లు ఎలా ఉన్నాయి అన్నీ డిస్కస్ చేసుకుంటున్నారు. అలాగా మా చెల్లి పైన సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేశారని చూపిస్తుంది. అంటే నేను ఒక వీడియో తీసాను కదా సంక్రాంతికి క్లీన్ చేసుకున్నా అని. సో మా అమ్మమ్మ వాళ్ళు కూడా అలానే చేసుకుంటారు. నెక్స్ట్ అందరం కలిపి భోగి మంటకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నీట్గా ఒక్కొక్కరు దండం పెట్టుకుంటున్నారు. చూసారా, మా మామయ్య చేశారు ఇవన్నీ. ఇంకా మమ్మీ అయితే చెప్తుంది యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ, అంటే మా అక్క వాళ్ళ పిల్లలు అది ఇది అని చెప్పి. కాకపోతే లైక్ బాగా నాయిస్ ఉంది, చాలా వేడిగా తగులుతుంది. అంటే పెద్ద మంట కదా, అందుకనే. మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగా సపోర్టివ్ మా మమ్మీకి. అంటే యూట్యూబ్ వీడియో చేస్తున్నామని చెప్పి సైలెంట్గా ఉండమన్నారు. ఇంకా అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇంకా అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి. ఆయనే మా మామయ్య, హాయ్ చెప్పారు కదా. మా మామయ్య అంటే ఆ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు కదా, మా అక్క వాళ్ళ హస్బెండ్. నిఖిత వాళ్ళ పాప, మా పెద్దమ్మ. మా చిన్న పెద్దమ్మ అన్నింటిలో మిస్ అయిపోద్ది, ఎందుకంటే వర్క్ చేస్తుంది కాబట్టి ఇంట్లో. అండ్ అందరూ నీట్గా దండం పెట్టుకున్నారు. కొంతమంది లేడీస్ అయితే, మేమైతే ఏం చేసామంటే తల కూడా ఆరబెట్టుకున్నాం అనమాట. ఆ వేడికి నీట్గా తల డ్రై అయిపోద్దని చెప్పి.
అది మంచిదే అంట అలా చేయడం. ఇంకా నీట్గా అందరం పూజించుకొని మంచిగా ఫ్యామిలీ ఫొటోస్, ఒక యూట్యూబ్ షార్ట్ కూడా చేసాం. ఎవరైతే చూడలేదో కింద రిలేటెడ్ వీడియోస్లో ఇస్తానో పక్కా చూడండి. షార్ట్స్ చేసామన్నమాట. మా పెద్దనాన్న, మా పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్. అక్కడికి నేను అలా అంటున్నాను, అక్కడ తగులుతుంది ఆ హీట్ అంతానా. మా చిన్న పెద్దమ్మని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను కానీ రావట్లేదు. అగోండి అక్కడ అందరికన్నా షార్ట్గా ఉన్నారు చూడండి, కనిపిస్తారు. అగోండి అందరికన్నా షార్ట్గా ఉన్నారు శారీ కట్టుకొని, ఆమె మా చిన్న పెద్దమ్మ. వెనకాతలుండి మా తేజ. ఇగోండి ఫాదర్ అండ్ డాటర్ అనమాట. లాస్ట్లో ఇద్దరు టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంకా భోగి అయిపోయిన తర్వాత టిఫిన్లు తింటున్నాం అనమాట. టిఫిన్లు తినేసి ఇంకా గుడికి స్టార్ట్ అయిపోయాం. 2 బళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా బళ్ళ మీద వెళ్ళిపోయాము. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా మా ఊరి పొజిషన్ అయితే ఎప్పుడు మారదనమాట. పెందుర్తి రోడ్స్ వేస్తారు కానీ 3 monthsకి డ్యామేజ్ అయిపోతాయి. ఇంకా ఇది పెందుర్తిలో ఫేమస్ మైడమాంబ తల్లి టెంపుల్. పుట్ట మాత్రమే ఇప్పుడు పెద్ద టెంపుల్గా కడుతున్నారు. చాలా మహిమగల తల్లి. మీరు ఏం కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది. మీలో ఎవరైనా వైజాగ్ రావాలనుకున్నా తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయండి. చాలా మంచి జరుగుతుంది. మీరు ఏమనుకుంటే అది తీరుతుంది. ఇంకా ప్రదక్షిణాలు చేస్తున్నాము. ప్రదక్షిణాలు అయిపోయిన వెంటనే ఇంకా బాగా దండం పెట్టేసుకొని ప్రసాదం తీసుకొని ప్రసాదం తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ భోగి వ్లాగ్. అండ్ మంచిగా ఫొటోస్ కూడా బాగా తీసుకున్నాం. పోస్ట్ చేస్తాం త్వరలోనే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.